ఏ శుభకార్యానికైనా శుభారంభం ఇప్పుడు ఇష్టపడి పనిచేయడం గురించి మీరు చెప్పిన కొన్ని ఆస్పెక్ట్స్, ఫిజికలీ ఆల్సో సమ్ టైమ్స్ యూ స్ట్రెయిన్. బ్రూస్లీకి 8 గంటలు ఒక కరాటే ప్రాక్టీస్ చేసినప్పుడు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు వీరప్పన్ కోసం అడవుల్లో ఆ గతుకులు అదే చెట్ల మధ్య ముళ్ళు గుచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని డ్రైవ్ చేసే విషయం ఏంటి? ఆ మూమెంటా, లేకపోతే వచ్చే ఫలితమా, లేకపోతే ద క్లారిటీ ఆఫ్ ద ఎండ్ రిజల్ట్? ఐ ఎంజాయ్ ద మూమెంట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ రిజల్ట్ నాకు అసలు ఎఫెక్ట్ చేయదు ఇప్పుడు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక 6 months వాట్ ఎవర్ టైం, 6 months or 1 year or 3 months or whatever, I enjoy each and every moment. I look forward to waking up in the morning. I look forward to go to Yellapura forest to hunt for a location, whatever. So continuously మీరు వచ్చే మూమెంట్ కోసం ఒక ప్యాషన్ తోటి ఎదురు చూస్తున్నప్పుడు, ఆ మూమెంట్ని మీరు సేవర్ చేస్తున్నప్పుడు కష్టం అనేది ఇట్ డజంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ మీనింగ్. సో బయట పరిస్థితులు మీరు ఎలాగో కంట్రోల్ చేసి ఉంటారు లైఫ్. ఇప్పుడు చాలాసార్లు మీరు అంటారు, నాకు తెలిసిన ఒక డైరెక్టరు ఇట్స్ ఒక సినిమా ఏదో అది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఐ డోంట్ కేర్, ఇట్స్ మై బేబీ, ఐ వర్క్ సో హార్డ్ టు క్రియేట్ దట్, హౌ కెన్ ఐ అబాండన్? అంటే నవమాసాలు కన్న పిల్లోళ్ళగా మాట్లాడుతున్నాడు ఆ సినిమా గురించి. అంటే అప్పుడు నేను ఏ చెప్పిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నువ్వు కష్టపడింది, నీది ఒక ఐడియా ఇచ్చావు. ఆడెవడో లైట్ బాయ్ లైట్ మోసాడు, ఇంకోటి ఎవడో ట్రాక్ పెట్టాడు, ఇంకోటి ఎవడో మేకప్, వీళ్ళు చేసారు కష్టం. నువ్వు కేవలం నీ ఐడియాలు ఇచ్చి, నీ ఐడియాలని వాళ్ళు నమ్మి నీ విజన్ కోసం పనిచేసి సినిమా తీస్తే నువ్వు ఐ మీన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద ఫిలిం వర్క్ అండ్ యూ లెట్ దెమ్ డౌన్. దట్స్ వాట్ యూ డన్. యాక్చువల్లీ యూ డన్ ఏ క్రిమినల్ యాక్ట్. నువ్వు ఐ విల్ స్టాండ్ బై మై బేబీ అంటే నీ బేబీ నీ ఐడియా, అది ఫిజికల్ ఫామ్ లేదు బయట నుంచి. అప్పుడు ఎలా ఉంటుంది అది? నీ ఐడియా, నా ఐడియాలు నాకు ఇంకా ఇష్టం అని చెప్పినట్టు ఉంది. అది నేను జోక్ చెప్పి నువ్వు నవ్విన అబ్బాయి నువ్వెవడవే, నాకు నవ్వు వచ్చింది అని చెప్పినట్టు. అది యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఎందుకంటే నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు. అది హార్డ్ వర్క్ పొద్దున్న లెగిసిన తర్వాత, ఇప్పుడు ఒక సినిమా వచ్చేసి అక్కడ షార్ట్ బెటరా, లేకపోతే ఇది పెట్టు, ఇలా మేకప్ వేయి, లేకపోతే ఇలా సీన్ ఉంది అని చెప్పిన కష్టానికి ఒక రోడ్డు మీద ఒక ముసలాయన బండి తీసుకుని వెళ్తున్నాడు చెమటలు కాచుకుంటా. మీరు ఎలా కంపేర్ చేస్తారు రెండింటికి? అసలు ఆబ్వియస్లీ ఫిజికల్ ఎసర్షన్ వేరు, మెంటల్ ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ ఉండదు, మెంటల్ అనేది డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు టైప్ చేసుకుని మైండ్ గిర్రని తిరుగుతుంటుంది కాబట్టి మీకు ఎఫర్ట్ అనిపించదు. చాలా మందికి ఎఫర్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఆలోచించరు అంటున్నా, ఎఫర్ట్ కాదు అది, ఆలోచించి చాలా మంది వరి అవుతారు. సప్న వరికి ఆలోచనకి తేడా ఉంటుంది. దట్ ఈస్ ఎఫర్ట్. వరి ఏంటంటే సర్కిల్స్ వెళ్తుంది. అది అరే ఇలా అది వరి. నన్ను ఎవరిని చంపిస్తే కానీ ఓహో అవుతుందా, నేను చేయగలుగుతానా, చేయలేను, నా పక్కన బాడీ గార్డ్ పెడితే అవుతుందా, ఇది అవ్వచ్చు, ఇది అవ్వకపోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటారు అంతే. అది దాన్ని ఆలోచన అంటారు. ఆలోచించేవాడు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాడు బతుకున్నంత వరకు హ్యాపీగా ఉంటాడు. వరి అయ్యేవాడు జీవితకాలం ఆడు చచ్చిపోకపోయినా చచ్చినట్టాడు. వరి అవ్వటం మొదలైపోయిన నుంచి ఆడు చచ్చిపోయినట్టు ఆల్రెడీ. ఎందుకంటే ఆడు హోల్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ టు ఎంజాయ్ అనేది ఆడు ఆల్రెడీ వదిలేశాడు, విచ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు డెత్. ఆడు మైండ్ ఆల్రెడీ చచ్చిపోయింది, ఆడు బాడీ అలా జాంబీ లాగా తిరుగుతూ అది ఒకరోజు చచ్చిపోతుంది అంతే. సో మీరు చెప్పేది ఏంటంటే అది చారు కాదు సాంబార్, హార్డ్ వర్క్ కాదు అని పేరు మార్చమన్నారు. ఒకటి దాని అప్రోచ్ పేరు మార్చ, అది హార్డ్ వర్క్ అనే డెఫినేషన్లో చెప్తున్నాను నేను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం, పేరెంట్స్ పిల్లలకి కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నీకు మార్కులు వస్తాయి అనేది వాళ్ళు పిల్లల్ని చెడగొడుతున్నారు. దట్స్ వాట్ మై ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇస్. అక్కడి నుంచే ఒక విక్టిమ్ కాన్షియస్నెస్లో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎంజాయ్ చేస్తా చెయ్యాలి అనే ఒక థెరపీ అనేది పేరెంట్స్ నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వస్తుంది. హార్డ్ వర్క్ అనేది కాన్సెప్ట్ అనేది తీసేయాలి అసలు. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్న? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligan. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. Nenu mi Ali Reza. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.